కాశీనాథుని విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన పలు కళాఖండాలు నవతరం ప్రేక్షకులను సైతం మురిపిస్తూనే ఉన్నాయి. కె. విశ్వనాథ్ చిత్రాలను చూసి ఆ రోజుల్లో ఎందరో లలిత కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తరువాతి రోజుల్లో కళాకారులుగానూ రాణించారు. అంతలా తెలుగువారిని కళల వైపు మళ్లించిన దర్శకులు మరొకరు కానరారు. శంకరాభరణం విడుదలైన రోజుల్లో తెలుగునాటనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ సీమల్లోనూ పలువురు బాలలు గానంపై ధ్యానంతో సాగారు. ఆ చిత్రంతోనే కమర్షియల్ చట్రంలో చిక్కుకున్న తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గౌరవం తీసుకువచ్చారు విశ్వనాథ్. విశ్వనాథ్ చిత్రాలు పండిత పామర భేదం లేకుండా ఆకట్టుకున్నాయి. పండితులకే సొంతం అనుకున్న కొన్ని కళలు పామరుల పరము కావడానికి విశ్వనాథ్ సినిమాలు దోహదం చేశాయి. అలా అనడంలో అతిశయోక్తి లేదు. సదరు చిత్రాలే కాశీనాథుని విశ్వనాథ్ను కళాతపస్విగా జనం మదిలో నిలిపాయి. విశ్వనాథ్ సినిమాల్లో మన సంస్కృతి సంప్రదాయం తప్పకుండా తాండవించేవి. అందుకు తగ్గ సంగీత సాహిత్యాలు చోటు చేసుకునేవి. ఆయన చిత్రాల్లో తెరపై ప్రత్యక్షమైన సంప్రదాయ రీతులను చూసి బాలలు తమ పెద్దవారిని అడిగి మరీ వాటిని తెలుసుకొని ఆచరించిన సందర్భాలు ఉన్నాయి. విశ్వనాథ్ చిత్రాలలో ఛాందస్యమే ఉంటుందని కొందరి భావన. అయితే ఆయన కళలకు ఎల్లలు లేవని తన సినిమాల ద్వారా చాటారు. డప్పుకు గజ్జెకు జోడి కట్టాలే తప్ప కులాలకు కాదని తన సినిమాల ద్వారా చాటిన ఆధునిక సనాతనుడాయన. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కళ దాగుంటుందని అంటారు. కొందరు అదృష్టవశాన కళలను పుక్కిట పట్టి పుడతారు. మరికొందరు సాధనతో సాధిస్తారు. ఇంకొందరు వయసుతో నిమిత్తం లేకుండా అభ్యాసం చేసి అలరిస్తారు. మనలో దాగిన కళలను చాటుకుంటూ మన కళలను సాకారం చేసుకోవాలని తన చిత్రాల ద్వారా చాటారు విశ్వనాథ్. ఆ తీరును మననం చేసుకున్న మది పులకించిపోవాల్సిందే. లలిత కళారాధనలో కాశీనాథుని విశ్వనాథ్ తప్పించిన వైనం మరపురానిది, మరువలేనిది. సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేయడమే కాదు, తన చిత్రాలు చూసిన ప్రేక్షకులను సైతం ఆ దిశగా పయనింపచేశారు. తెలుగునాట ఆ తీరున విజయం సాధించిన దర్శకులు మరొకరు కానరారు. లలిత కళలతో పరిపుష్టమైన విశ్వనాథుని చిత్రాలను చూస్తే మనకు అదే అనుభూతి కలుగక మానదు. కె. విశ్వనాథ్కు తొలి నుంచి కళారాధన అధికం. సకల కళలకు నెలవైన విశ్వనాథుని పేరు పెట్టుకున్న ఆయన మనసు చిత్రసీమ వైపు మరలడంలో ఆశ్చర్యమేముంది? బిఎస్సి పట్టా పుచ్చుకోగానే సినిమా రంగంలో అడుగుపెట్టారు విశ్వనాథ్. ఆరంభంలో శబ్దంతో దోస్తీ చేస్తూ సౌండ్ రికార్డిస్టుగా పనిచేశారు. వి. శివరాం వద్ద పలు చిత్రాలకు సౌండ్ విభాగంలో పనిచేశాక ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలు పంచుకున్నారు. అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావును విశ్వనాథ్ పనితనం ఆకర్షించింది. ఆత్మగౌరవం చిత్రంతో కె. విశ్వనాథ్ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. తొలి చిత్రంలోనే తనదైన బాణి ప్రదర్శించారు విశ్వనాథ్. ఏఎన్ఆర్ సినిమాతో దర్శకునిగా పరిచయమైన విశ్వనాథ్ ఎన్టీఆర్తో 4 చిత్రాలు రూపొందించారు. రామారావుతో విశ్వనాథుని తొలి చిత్రం కలిసొచ్చిన అదృష్టం. తరువాత నిండు హృదయాలు, నిండు దంపతులు, చిన్ననాటి స్నేహితులు తీశారు. వాటిలో నిండు హృదయాలు మంచి విజయం సాధించింది. అయితే కలిసొచ్చిన అదృష్టంలోనే ఎన్టీఆర్ను కొత్తగా చూపించాలని తపించారు విశ్వనాథ్. తరువాత కూడా రామారావుతో ప్రయోగాలు చేశారనే చెప్పాలి. నటరత్న ఎన్టీఆర్ సినిమాలంటే మారు వేషాలకు పెట్టింది పేరు. సదరు సూత్రాన్ని సైతం అనుసరిస్తూనే విశ్వనాథ్ సాగడం విశేషం. అయితే అక్కడ కూడా తనదైన పంతాలో పయనిస్తూనే అగ్ర కథానాయకుల సినిమాలకు నగిషీలు దిద్దారు విశ్వనాథ్. నాటి మేటి నటులతో చిత్రాలను తెరకెక్కించిన విశ్వనాథ్కు అచ్చి వచ్చిన కథానాయకుడు శోభన్ బాబు అనే చెప్పాలి. అదే రీతిన శోభన్కు కూడా విశ్వనాథ్ సినిమాలు కలిసొచ్చాయని చెప్పొచ్చు. చెల్లెలి కాపురంతో శోభన్ బాబును విలక్షణ నటునిగా నిలిపారు విశ్వనాథ్. ఆ తరువాత కాలం మారింది, శారద, జీవన జ్యోతి వంటి సినిమాలతో శోభన్ బాబుకు స్టార్డమ్ కట్టబెట్టింది విశ్వనాథ్ చిత్రాలే. నాటి మరో వర్ధమాన కథానాయకుడు కృష్ణతోనూ అలరించే చిత్రాలను తెరకెక్కించారు విశ్వనాథ్. ఉండమ్మ, బొట్టుపెడత, నేరము, శిక్ష వంటి చిత్రాల్లో కృష్ణను విలక్షణంగా చూపించారు. ఆ మాటకొస్తే తన 2వ చిత్రం ప్రైవేట్ మాస్టర్లో కృష్ణను ప్రతినాయకునిగానూ నటింపచేశారు. ఇలా నటులను వైవిధ్యంగా చూపించడంలోనూ విశ్వనాథ్ ప్రయోగాలు చేశారు. కృష్ణరాజు రెబల్ స్టార్గా సాగుతున్న రోజుల్లో ఆయన ఇమేజ్కు పూర్తి భిన్నమైన పాత్రలో నటింపచేశారు విశ్వనాథ్. కృష్ణరాజు హీరోగా విశ్వనాథ్ తెరకెక్కించిన అల్లుడు పట్టిన భరతం సినిమా చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది. అందులో ముంత కింద పప్పు అమ్ముకునే పాత్రలో కృష్ణరాజు కనిపిస్తారు. ఆ మాటకొస్తే నిండు దంపతులలో ఎన్టీఆర్ను సైతం
కిళ్ళి కొట్టు నడిపే వ్యక్తిగా చూపించారు. అలా స్టార్స్ ఇమేజ్ను భిన్న కోణంలో చూపించాలని తప్పించారు విశ్వనాథ్. అగ్రనటులు అందించిన అవకాశాలను విశ్వనాథ్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు అనేవారు ఉన్నారు. అయితే వర్ధమాన కథానాయకులను వైవిధ్యమైన పాత్రల్లో నటింపచేసి వారికి జనం మధ్యలో చోటు కల్పించడంలో సఫలీకృతులయ్యారు విశ్వనాథ్. స్టార్స్తో ఆయన తారాపదం చేరుకోలేదు, కానీ ఆయన చిత్రాల ద్వారా పలువురికి తారాపదం చూపించారు. చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లోనే విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖలో నటించారు. ఆ సినిమాలో చిరంజీవిని ఎంతో విలక్షణమైన పాత్రలో జనం ముందు నిలిపారు విశ్వనాథ్. అందులో చిరంజీవి అభినయం అందరి మన్ననలు అందుకుంది. నేడు ఉలగ నాయకన్గా పేరొందిన కమల్ హాసన్ తనకు 2 గురువులు ఉన్నారని అంటారు. మొదటి గురువు కె బాలచంద్ర కాగా రెండో గురువు కె విశ్వనాథ్ అని కమల్ ఎన్నో వేదికలపై చెప్పారు. తాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా అవార్డులు అందుకున్నానంటే అందుకు ఈ గురువులే కారణమని కమల్ అభిప్రాయం. బాలచందర్ విశ్వనాథ్ చిత్రాలలో నటించాకే తనలోని అసలైన నటుడు వెలికి వచ్చాడని కమల్ చెబుతూ ఉంటారు. మాస్ హీరోగా సాగుతున్న చిరంజీవిలోని నటుణ్ణి జనం ముందు నిలిపింది విశ్వనాథ్ సినిమాలే అని చెప్పక తప్పదు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి నటించిన శుభలేఖ, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు 3 చిత్రాలు మురిపించాయి. చివరి 2 సినిమాల ద్వారా చిరంజీవి ఉత్తమ నటునిగాను వెలిగారు. నంది బహుమతులు గెలుచుకున్నారు. ఒక్క చిరంజీవే కాదు, పలువురు నటీనటులు విశ్వనాథ్ చిత్రాల ద్వారా ఉత్తములుగా నిలిచారు, జనం మదిని గెలిచారు. విశ్వనాథ్ చిత్రాలలో నటించాలని తప్పించిన వారు మన దక్షిణాదినే కాదు, ఉత్తరాదిన సైతం ఉన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రాలలో నటించి అలరించిన వారెందరో. ఉత్తరాది ప్రేక్షకులను సైతం తన సినిమాల ద్వారా ఆకట్టుకున్నారు విశ్వనాథ్. శుభ సంకల్పంతో నటునిగా మారిన తరువాత కె విశ్వనాథ్ వైపు పలు పాత్రలు పరుగులు తీస్తూ వచ్చాయి. అప్పటిదాకా ఎంతో మంది నటీనటులను తీర్చిదిద్దిన విశ్వనాథ్ ఒక్కసారిగా నటనలో బిజీ అయిపోయారు. మహామహులతో పనిచేసిన విశ్వనాథ్ను డైరెక్ట్ చేసే అదృష్టం కలిగినందుకు ఆయా చిత్రాల దర్శకులు పులకించిపోయేవారు. నటునిగా రాణించడం మొదలుపెట్టాక దర్శకత్వానికి దూరంగానే జరిగారు విశ్వనాథ్. అయితే ఆయన దర్శకత్వం అంటే ప్రాణం పెట్టేవారు మళ్లీ మెగాఫోన్ పట్టమని బలవంతం చేశారు. కానీ కళా తపస్వి అంతకు ముందులా దర్శకత్వంతో ఆకట్టుకోలేకపోయారు. అయినా తన మార్కును మాత్రం వీడలేదనే చెప్పాలి. అందుకే దర్శకత్వానికి స్వస్తి అన్నారు. విశ్వనాథ్ తెలుగు చిత్రాలలోనే కాదు, పరభాషా సినిమాల్లోనూ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. భాష ఏదైనా తన నటనతో పాత్రలకు తగ్గ భావం పలికించారు. ఇక తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయడానికి విశ్వనాథ్ తప్పించారు. విశ్వనాథ్లోని కళా తపస్వికి అలసట లేదు. అందుకే తనకిష్టమైన కళల గురించి కడదాకా లోతుగా అధ్యయనం చేశారు. ఈ కళారాధనతోనే 9-10 వయసును ఆనందంగా గడిపారు. అంతటి తపనతో సినిమాలు తెరకెక్కించారు కాబట్టే విశ్వనాథ్ను కళాభరణంగా కీర్తించారు, కళా తపస్విగా ఆరాధించారు. ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరలేదంటూ పులకించిపోతున్నారు జనం. విశ్వనాథ్ చిత్రాల ద్వారా భవిష్యత్తులో మరికొందరు కళాకారులు ఉదయించవచ్చు.